మన ఇంట్లో విగ్రహాలు పెట్టుకుంటాం, ఫోటోలు పెట్టుకుంటాం, దేవుళ్ళవి దేవతలవి. అట్లాగే గుళ్ళోను కూడా విగ్రహాలు ఉంటాయి. మన ఇంట్లో లేని విగ్రహాలకు శక్తి అక్కడ ఎట్లా వచ్చింది? గొప్ప విషయం ఏంటి అంటే ప్రాణాన్ని పోసేటువంటి శక్తి నిజానికి స్పర్శ దర్శనం ద్వారానే మనకు శక్తి లభిస్తుందా, పరిహారం జరుగుతుందా? ఒక మహా యోగి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటానంటే వెళ్ళనివ్వకపోతే ఆయన అమ్మవారికి ఉండేటువంటి కళలన్నింటినీ కూడా తీసుకుని ఒక కొబ్బరికాయలో ప్రతిష్ఠితం చేశాడు. అసలు చనిపోయిన మన పెద్దలు మనల్ని ఎందుకు శపిస్తారు? పితృదేవతలు ఎప్పుడూ కూడా తెలియక చేసిన తప్పుల వల్ల కూడా దోషాలు ఏర్పడతాయా? మీరు తెలిసి మంటల్లో వేలెట్టినా తెలియకుండా మంటల్లో వేలెట్టినా కాలుతుంది. జీవితం అన్నాక కష్టాలు సహజం. కాకపోతే కష్టాలే జీవితం అయిపోతే, నోటి కాడ వచ్చింది చేతి దాకా రాకపోతే, పీటల మీదకి వచ్చిన పెళ్లి ఆగిపోతే అది ఎంత కష్టం, ఎంత నరకమో అనుభవిస్తున్నా మనందరికీ తెలుసు. మరి దీనికి కారణం ఏంటి? మన చేతగానితనమా, మన నిస్సహాయత? కానే కాదు. దీని వెనుక ఒక అదృశ్య శక్తి పనిచేస్తుంది. దాని పేరే దోషం. మరి ఈ దోషం ఎలా పోగొట్టుకోవాలి? ఈ దోష నివారణకి ఏ గుడిని సందర్శించాలి, ఏ దేవుణ్ణి మొక్కాలి? మరి ఈ నూతన సంవత్సర శుభవేళ మనతో బ్రహ్మశ్రీ నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారు జ్యోతిష్యంలో ఎంత అద్భుతమో మీకు అవగతమే, తెలిసిందే. మరి వారిని అడిగి ఏ సమస్యకి, ఏ దోష పరిహారానికి, ఏ దేవాలయాన్ని సందర్శిస్తే మనకి ఫలితం లభిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? అద్భుతం గురుగారు. మీ ఇంటి పైన ఈ అద్భుతమైన ప్రకృతి మధ్య ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది గురుగారు. రైట్ గురుగారు, అసలు శాస్త్రం ప్రకారం మనిషికి ఎన్ని దోషాలు ఉంటాయి గురుగారు? ఎన్ని దోషాలు పీడిస్తాయి మనిషిని? ఇన్ని అన్న దోషాల సంఖ్య ఏమి ఉండదు. అచ్చా. వాడి కర్మని బట్టి, ఉదాహరణకి ఎవరైనా గత జన్మల్లో ఏదైనా ఒక ఉద్గ్రంథాన్ని కానీ శాస్త్రాన్ని కానీ దొంగిలించిన, లేదు ఒక శాస్త్రం గురించి తప్పుగా మాట్లాడిన, అచ్చా, ఇది ఉంది లేదు. ఉదాహరణకి జ్యోతిష్ శాస్త్రమే చెప్పుకుందాం. అవును. జ్యోతిష్ శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం చంద్రార్క తత్ర సాక్షిణౌ శ్రౌత స్మార్తాది సాధనం. శ్రౌత కర్మలు, స్మార్త కర్మల్ని సాధించడానికి, అంటే పెళ్లిళ్ళ దగ్గర నుండి పంచదశ కర్మలు చేయడానికి వీటన్నిటికీ జ్యోతిష్యమే ప్రధానం. పంచాంగం అన్నది లేకపోతే ప్రపంచానికి పని లేదు. మీరు గమనించండి, వాళ్ళ మూఢం నడుస్తోంది. పెళ్ళిళ్ళు లేవు, పేరెంటాళ్ళు లేవు, పెళ్ళిళ్ళు ఉంటేనే భోజనాలు, పెళ్ళిళ్ళు ఉంటేనే బట్టలు, జ్యువెలరీ. పెళ్ళిళ్ళలో ఒక చిన్న పని చేసేవాడి దగ్గర నుండి పంతులు గారి వరకు ప్రతి ఒక్కరికి పని. అవే లేకపోతే మొత్తం వెలవెలబోతుంది. అందుకని ఈ జ్యోతిష్యము అన్నది మొత్తం జీవనానికి ఆధారమైనటువంటిది. అటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైనా, ఉదాహరణకి యో నరశాస్త్రం అజ్ఞాత్వ జ్యోతిషం ఖలు నిందతి. యో నరహ అజ్ఞాత్వ, ఎవరైతే అజ్ఞానంతో జ్యోతిష్యము లేదు అని ఛాందసంగా వాదిస్తాడు, రౌరవం నరకం భూత్వా చాందత్వా చాన్య జన్మని అన్నాడు. వాడికి రౌరవాది నరకాలు కలుగుతాయి. చ అంధత్వా చ అన్య జన్మని, వచ్చే జన్మల్లో అంధత్వం కలుగుతుంది అన్నాడు. అంటే ఇది నోటి వల్ల వచ్చినటువంటిది. మనోవాక్కాయముల చేత చేసినటువంటి కర్మల్ని అదే విధంగా అనుభవించవలసి ఉంటుంది. అలాగే ఇందాక చెప్పాను, మీకు ఎవరైనా చదువు చెప్తున్నారు, మీకు ఎందుకో అనుమానం వచ్చి ఈయన చదువు చెప్పేసిన తర్వాత నాకు ఆ పుస్తకం ఇవ్వడేమో అని చెప్పి ఆ ఉద్గ్రంథం దొబ్బేశారనుకోండి, వచ్చే జన్మలో అజ్ఞానంతో పుడతాడు, బుద్ధిమాంద్యంతో పుడతాడు, బుద్ధి ఉండదు. మోసం చేసాం ఎవరినైనా, కుక్క జన్మ ఎత్తుతాడు. ఎందుకు? అది విశ్వాసమైనటువంటిది. అలాగే గతంలో కూడా చెప్పుకున్నాం, ఎవరైనా ఒక తప్పు చేస్తే శిక్ష పడుతోంది, జైల్లో ఉంటున్నారంటే ఏంటి? ఆ జైల్లో ఉండేటువంటి కాలము వాడు పాపాన్ని చెయ్యట్లా, ఇంకో తప్పు చేయట్లా. అలాగే ఏదైనా జన్మల్లో మనం కర్మవశం చేత పాపాలు చేసినప్పటికీ కూడా తర్వాత జన్మలు ఎలా వస్తాయి? పాపం చెయ్యలేనటువంటి జన్మలు, మిడత, లేకపోతే పశు జన్మలు, ఇటువంటి జన్మలన్నీ ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని దోషాలు ఉంటాయి, ఇన్ని సంఖ్యామానం ఉంటుంది అని చెప్పడానికి లేదు. వాడి యొక్క కర్మను అనుసరించి వాడు అనుభవిస్తూనే ఉంటాడు. మనస్సుతోటి కానీ, వాక్కుతోటి కానీ, అలాగే శరీరంతో కానీ చేసినటువంటి దోషాదులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అనుభవించవలసి. ఇంకొకటి మూర్తి, తీర్థం, క్షేత్రం అంటారు. అసలు దోష పరిహారానికి ఈ మూడిట్లో ఏది ముఖ్యం? మూడు ముఖ్యమే. అవునా? తీర్థములు అనేటువంటివి ఎలా ఏర్పడ్డాయి?
ఉదాహరణకి మనం మొన్న చేసాం, ఏది అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినటువంటి క్షేత్రం. ఋషులు లేదా మునులు వాళ్ళు నిరంతరం సంచరించడానికి ఎందుకు సమయాన్ని వెచ్చిస్తారు అంటే వారి యొక్క తపస్సు చేత రైట్. ఆ తీర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వారు స్నానం చేసి వాటన్నిటిలోనూ కూడా శక్తిపాతాన్ని చేస్తారు. ఓకే. శ్రీపాద శ్రీవల్లభులు వాళ్ళ తాతగారైనటువంటి బాపనార్యులతో ఒక మాట చెప్తారు, నేను శ్రీశైల క్షేత్రానికి శక్తిపాతం చేస్తాను, గోకర్ణ క్షేత్రానికి శక్తిపాతం చేస్తాను. శక్తిపాతం అంటే ఏంటి? దానికి ఉండేటువంటి శక్తిని పెంచుతారు. వారు మహానుభావులు, యోగులు, ఋషులు కాబట్టి పలానా అగస్త్య మహర్షి ఇందులో స్నానం చేశారు, దానికి పుణ్యం, ఆ తీర్థానికి ఒక ప్రాశస్త్యం, ఆయన యొక్క తపశ్శక్తి కొంత అందులో ఉంటుంది. మనం ఎప్పుడైనా వెళ్ళి అందులో స్నానం చేస్తే ఆ తపశ్శక్తి ద్వారా మనలో ఉండేటువంటి చెడు, ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ పోతూ ఉంటాయి. ఓకే. అలాగే మూర్తి, ఆ ఋషి ఏదైనా ఎక్కడైనా తపస్సు చేసి ఆయన ఎదురుగుండా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసుకున్నారనుకోండి, దానిలోనే శివుడు ఉంటాడు. దానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత. అలాగే క్షేత్రం, ఆ క్షేత్రానికి ఒక శక్తి ఉంటుంది. పుణ్యక్షేత్రము అని ఎందుకన్నారు? క్షేత్రము అంటే ఒక ప్రదేశం, దానికి ఉండేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ దానికి ఉంటాయి. మూడు చాలా ముఖ్యమే. అందుకనే జీవితంలో ఎప్పుడూ తీర్థయాత్రలు చేయమంటారు. తీర్థయాత్ర ఎందుకు చేయాలి అంటే మనకి ఉండేటువంటి అనేక పాపపు కర్మలు, ఉదాహరణకి మీరు కాశీఖండం లాంటి గ్రంథం చదివారనుకోండి, అందులో చెప్తాడు ఈ మనిషి యొక్క పాపపు కర్మ అంతా కూడా కాశీ యొక్క ఈ పొలిమేరల దగ్గర ఆగిపోతుంది. ఓకే. వాడి పాపం అంతా కూడా ఒక రూపంలో పొలిమేర దగ్గర ఆగిపోయి చూస్తూ ఉంటుంది. పలానా వాడు కాశీలోకి వెళ్ళాడు కదా, వీడికి పాపం లేదు, మళ్ళా వాడు ఎప్పుడు వస్తాడా, వాడిని ఎప్పుడు పట్టుకుందావా అని వెయిట్ చేస్తుంది. కాశీలో ఉండేవాడికి పాపం ఉండదు, కాశీలో వెళ్ళేటువంటి వాడికి పాపం ఉండదు, బయటే మిగిలిపోతుంది. అందువల్ల ఏంటి అంటే ఈ పుణ్య పాపములు ఎలా పోతాయి అంటే ఆ తీర్థాలు, కాశీ క్షేత్రంలోకి వెళ్ళినా, లేకపోతే తిరుమల క్షేత్రానికి వెళ్ళినా, లేదా పలానా తీర్థంలో స్నానం చేసినా, లేదా పలానా మూర్తిని ముట్టుకున్నా, ఇవన్నిటినీ కూడా ఏంటి అంటే పాప ప్రక్షాళన కోసమే. మన ఇంట్లో విగ్రహాలు పెట్టుకుంటాం, ఫోటోలు పెట్టుకుంటాం, దేవుళ్ళవి దేవతలవి. అట్లాగే గుళ్ళోను కూడా విగ్రహాలు ఉంటాయి. మరి మన ఇంట్లో ఉండే లేని విగ్రహాలకు శక్తి అక్కడ ఎట్లా వచ్చింది? ప్రాణ ప్రతిష్ఠ చేయడం ద్వారా అంటారు, అంటే ఏంటి? ప్రాణ ప్రతిష్ఠ అంటే ఆ మూర్తిలోకి కళలని ఆవాహన చేయడం. ఓకే. ఉదాహరణకి ఏదైనా ఒక గుడి ఉన్నది, ఇప్పుడైనా ఏదైనా కొత్తగా కట్టే గుళ్ళకి చూశారనుకోండి, గర్తన్యాసం చేస్తారు, తర్వాత ఈ కళలు అందులోకి ప్రవేశపెట్టడం చేస్తారు. ఓకే. ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే వాటిలోకి జీవశక్తిని తీసుకురావడం. ఓకే. గొప్ప విషయం ఏంటి అంటే ప్రాణాన్ని పోసేటువంటి శక్తి నిజానికి ఓ మనిషికి లేదు, పోయలేడు. ఓ మనిషి ఇంకొక ప్రాణిని తయారు చేయలేడు, భగవంతుడే ఇవ్వాలి ఎలా ఇచ్చినా కూడా. కానీ ఒక మూర్తిలోకి మాత్రం శక్తిని తీసుకురాగలడు. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, బట్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనదర్ ఫార్మ్. ఇక్కడ వీడి వాక్కు ద్వారా ఉండేటువంటి శక్తి, వాడి చేతి ద్వారా చేసేటువంటి శక్తి, ఇవన్నీ కూడా ఆ మూర్తిలోకి ప్రవేశపెడుతున్నాడు. ఆ మూర్తి కింద రాగి యంత్రాలు పెడతాడు, పెట్టి మూర్తిలోకి శక్తిని ప్రవేశపెడతాడు. ఆ శక్తి ఆ ఊర్ధ్వంలో ఉండేటువంటి కలశం మీద నుండి మూర్తిలోకి వచ్చి ఆ మూర్తి కింద ప్రతిష్టాపితమైనటువంటి రాగిరేకు మీద పడి మొత్తం అక్కడి నుండి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఒక మనిషి లేదా ఒక పండితుడు ఆ మూర్తిలోకి కళలను ప్రవేశపెట్టేటువంటి పద్ధతినే ప్రాణప్రతిష్ఠ అంటారు. అందుకనే అంటాం ఈ మనం ప్రాణప్రతిష్ఠ ముహూర్త సుముహూర్తోస్తు ప్రాణప్రతిష్ఠ చేస్తాం. దాన్ని ఏం చేస్తారు? చాలామంది వచ్చి మునులు, ఋషులు, యోగులు సందర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను శక్తిపాతము అన్నాం, దానిలోకి శక్తిని ప్రవేశపెడతారు. ఉదాహరణకి మధురై లాంటి క్షేత్రంలో ఒక మహా యోగి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటానంటే వెళ్ళనివ్వకపోతే ఆయన అమ్మవారికి ఉండేటువంటి కళలన్నింటినీ కూడా తీసుకుని ఒక కొబ్బరికాయలో ప్రతిష్ఠితం చేశాడు. కొబ్బరికాయ తీసుకెళ్ళి పూజించుకుంటున్నాడు, లోపల మూర్తి ఏమో తేజోవిహీనంగా అయిపోయింది. అప్పుడు మరలా ఆలయంలో ఉండేటువంటి వాళ్ళందరూ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడితే తిరిగి ఇందులో ఉండేటువంటి కళలన్నింటినీ అమ్మవారిలో ప్రవేశపెడతాడు. అంత శక్తివంతులు ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా ఏంటి అంటే ఈ క్షేత్రాల్లో ఉండేటువంటి వాటికి ప్రాణప్రతిష్ఠ ఉంటుంది, మన ఇంట్లో ఉండేటువంటి వాటికి ప్రాణప్రతిష్ఠ ఉండదు. ఉన్నా లేకపోయినా కూడా శక్తి శక్తే. మన ఇంట్లో చేసుకుంటున్నాం కదా దీనికి అంత శక్తి లేదు అని చెప్పడానికి ఉండదు. దీనికి కూడా తగినంత శక్తి ఉంటుంది. కానీ క్షేత్రము వేరు, మన ఇంట్లో పూజించేటువంటి విధానం వేరు, దానికి కైంకర్యాలు వేరు, దీనిలో ఉండేటువంటి విధానం వేరు. రెండు భగవంతుడే.
రెండిటికి అంత శక్తి ఉంటుంది. ఉదాహరణకి ఎప్పుడైనా నేను శనివారాల్లో సోమవారాల్లో దీపం పెట్టుకోవడం కుదరకపోతే మరి మా ఇంట్లోనే పెట్టుకుంటాను. ఆ మూర్తికి అంత శక్తి ఉందనే కదా, శివుడు ఉన్నాడనే పెట్టుకుంటాడు. కాబట్టి రెండు ఒకటే. కానీ ఆ క్షేత్రానికి అది ఏంటంటే ప్రాణప్రతిష్ఠ చేసింది, ఎప్పటి నుండో తరాల నుండే వస్తూ ఉన్నటువంటిది. ఎంతోమంది మహానుభావులు ఉంటారు. ఇప్పుడు కొన్ని పీఠాధిపతులు వారు కూడా ఇంటికి వచ్చి దేవతార్చన చేస్తూ ఉంటారు కొంతమంది ఇళ్లలో. దానికి శక్తి పెరుగుతుంది. మహానుభావులు వచ్చి ఎవరైనా మన ఇంట్లో అడుగు పెడితే మన ఇంటి పవర్ పెరుగుతుంది. అందునే యోగుల్ని, సిద్ధుల్ని, లేకపోతే పీఠాధిపతుల్ని ఇంటికి పిలిచేది ఉత్తనే కాదు కదా. ఇంకోటి గురుగారు, చాలా ఆలయాల్లో స్పర్శ దర్శనం అని ఉంటుంది. కొన్ని చోట్లనేమో అసలు రానివారు, గర్భగుడిలోకి కూడా రానివారు. అంటే స్పర్శ దర్శనం ద్వారానే మనకు శక్తి లభిస్తుందా, పరిహారం జరుగుతుందా, ఏంటి అసలు? అలా అని కాదు. ఇప్పుడు మీరు జ్యోతిర్లింగాలు ఏవి చూసినా అన్ని జ్యోతిర్లింగాల్ని ముట్టుకొని ఇస్తారు. అవునండి, అందరూ ముట్టుకోవచ్చు. అవును. అలాగే ప్రతిష్ఠిత లింగాలు ఉన్నప్పుడు వాటికి వాయు ప్రతిష్ఠ అని ఒకటి ఉంటుంది, యంత్ర ప్రతిష్ఠ అని ఒకటి ఉంటుంది. వాయు ప్రతిష్ఠ చేసినటువంటి దాన్ని మనం ఎవరైనా సరే ముట్టుకోవచ్చు. యంత్ర ప్రతిష్ఠ చేసినటువంటిది ఏంటి అంటే కొంత మడి ఆచారంతో, అంటే ఏ బట్టలతోటి పడితే ఆ బట్టలతోటి కాకుండా లోపలికి వెళ్ళి అక్కడ ఏదైతే ఆచారం ఉన్నదో, ఏదైతే అక్కడ ఆగమ నియమాలు ఉన్నాయో ఆ ఆగమ నియమాలను పాటిస్తూ మనం ముందుకు వెళ్ళడమే. కొన్ని అన్ని శివాలయాల్లోనూ కొన్ని వాటిని మిగతా వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. చేసుకోవచ్చు. కానీ అక్కడ ఏంటి అంటే ముట్టుకుంటేనే కాదు, ఒకడికి దర్శనం పాపనాశనం, ఒకడికి స్పర్శనం పాపనాశనం, ఒకడికి స్మరణం పాపనాశనం. ఇవన్నీ కూడా ఒక్కొక్క కేటగిరీని బట్టి. ఆ క్షేత్రంలోకి అడుగు పెడితేనే చాలా గొప్ప విషయం. ఎవరికి అధికారం ఉన్నదో, అర్హత ఉన్నదో, అంటే శివుని ముట్టుకోవాలంటే ఏదైనా సంధ్యావందనం చేసుకోవాలి, ఆగమ నియమాలు వచ్చి ఉండాలి, అభిషేక ప్రకరణం తెలిసి ఉండాలి, మహాన్యాసం చేసి ఉండాలి. ఇటువంటి వాడు వెళ్ళి ముట్టుకోవచ్చు. మిగతా వారు మరి ఏ బట్టలతో పడితే ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోవడానికి ఉండదు. కానీ ఏదైనా భగవంతుడు అనుగ్రహించేది ఒకటే. గురుగారు, ఈ రోజులలో ఎవరు చూసినా పితృదోషం. అసలు చనిపోయిన మన పెద్దలు మనల్ని ఎందుకు శపిస్తారు నాకు ఇప్పటికీ అర్థం కాల. మరి సరే శపిస్తారే అనుకుందాం, ఆ దోషం పోగొట్టుకోవాలి, కంపల్సరీ కాశీ గయా లాంటి వెళ్ళాలా? అలా వెళ్ళలేని వాళ్ళ కోసం మన తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా మంచి క్షేత్రాలు ఉన్నాయా? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇప్పుడు జాతకం చూపెడితే మాకు పితృదోషం ఉందన్నారండి అని ఎక్కువ మంది చెప్తారు. అవును. అసలు నిజానికి పితృదోషం అన్నది జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఒక సూత్రం. ఇప్పుడు మనకి A+B² అలాగే జ్యోతిష్ శాస్త్రంలో ఒక దోషానికైనా ఒక యోగానికైనా ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ఆడి దాంట్లో ఉంది, అది ఉన్నట్టు. ఇప్పుడు మీకు ఇందులో ఒక చిన్న కథ ఏమిటి అంటే, వాలకిల్యులు అనేటువంటి వారు కొంతమంది ఉన్నారు. అంటే వారు బాగా చిన్నగా ఉంటారు. ఆ వాలకిల్యుల యొక్క వంశంలో పుట్టినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకసారి రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడి నుండో శబ్దాలు వినపడుతుంటే ఎక్కడ ఏం కనబడదు. ఇప్పుడు ఒక చిన్న పుల్లకి వాళ్ళందరూ అధోముఖంతో వేలాడుతూ కనబడతారు. ఆయన ఇలా పట్టుకుని చూస్తాడు. ఏంటండి మీరు ఇలాగా బాధపడుతున్నారంటే, అరే మా వంశంలో ఒకడు పుట్టాడురా, మేమందరం పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పెళ్ళి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాం, తర్వాత సంతానాభివృద్ధి చేసాం, వంశాభివృద్ధి చేశాము. మా వంశంలో పుట్టినవాడు పెళ్లి చేసుకోవట్లేదు, పెళ్లి చేసుకోవడం పోవడం వల్ల వాడికి సంతానాభివృద్ధి లేదు, దానివల్ల వాడికి కొన్ని వాటికి అధికారం ఉండదు, వాడు పెళ్లి చేసుకుంటాడేమో అని చెప్పి మేము అందరం బాధపడుతున్నాము, వాడికి ఎలాగైనా పెళ్ళి అవ్వాలని అనుకుంటున్నాము అని చెప్పి వారు చెప్తారు. అప్పుడు ఇంతకీ ఈ పొల్ల పట్టుకుని ఇదంతా వింటున్న ఆయనే ఈయన వంశంలో పుట్టినటువంటి వాడు. ఆయన అప్పుడు జరిగిన తప్పిదాన్ని గమనించి ఆస్తిక మహర్షి అంటారు ఈయన. ఈ ఆస్తిక మహర్షి అప్పుడు వివాహం చేసుకుంటాడు. ఎవరిని వివాహం చేసుకుంటాడు? ఆస్తిక మహర్షి యొక్క వాసుకి యొక్క కుమార్తెనే పెళ్లి చేసుకుంటాడు. చేసుకుని అప్పుడు ఆయన సర్పయాగాన్ని ఆడతాడు. అలా ఏంటంటే పితృదేవతలు ఎప్పుడూ కూడా, అంటే పితృదేవతలు అంటే గతించినటువంటి వారు, ముందు తరాల వారు, వీరందరూ మనకు కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. మీరు గమనించండి, ప్రతి అమావాస్యకి పితృదేవతల యొక్క ఇది చెయ్యాలి ఒరిజినల్గా అయితే. ప్రతి అమావాస్యకి సాధ్యమైనంత వరకు అమావాస్యకి పితృదేవతలు కొంతమంది కల్లోకి కూడా వస్తూ ఉంటారు. మహాలయ పక్షాలు జరుగుతూ ఉంటాయి, లేదు వారు గతించినటువంటి తిథులు వస్తూ ఉంటాయి. అలా చెయ్యకపోతే ఏమవుతుంది అంటే, అరే మన వంశాన్ని నిలబెట్టాం కదా, ఒక వంశోద్ధారకుడు ఉన్నాడు, వాడు మనకేం పెట్టడం లేదేంటి అనేటువంటి బాధ వారికి కలుగుతుంది. ఎప్పుడైతే పితృదేవతలు బాధపడతారో అక్కడ వంశవృద్ధి ఉండదు. పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది.
ఇంకా శాస్త్రీయంగా చెప్పుకోవాలంటే మనలోనే పితృదేవతలు ఉన్నారు. డిఎన్ఏ రూపంలోను, జెనెటిక్స్ రూపంలోను వీళ్ళందరూ పితృదేవతలే. ఓకే. సో వారికి చేయవలసినటువంటిది కూడా మనం వారికి చేస్తూ ఉండకపోతే ఈ పితృదోషాదులు అంటే ఉదాహరణకి ఎవరో ఒక తండ్రి ఎక్స్ అనే వ్యక్తి తండ్రి గతించాడు, అవును. ఎక్స్ అనే వ్యక్తి ఏ పితృకార్యాలు చేయలేదు, వాడికి ఏం దోషాలు ఉండవు. ఓకే. ఎక్స్కి పిల్లలు పుడతారే వారి జాతకాల్లో కనబడతాయి. అచ్చా అచ్చా అచ్చా. సో ఆ పితృదోషాదుల్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే వారిని సంతృప్తి పరచడం ద్వారా. తప్పితే ఇదేదో పెద్ద ఇప్పుడు బూచిగా చూపెడుతున్నారు. ఇది వరకులో ఏం చేసేవారంటే అమావాస్యకి స్వయం పాకాలు ఇచ్చేవారు, ఓకే. ఏదో వాళ్ళ యొక్క తిథుల రోజున ఏదో చేసేవారు. ఇవేం చేయలేని వాళ్ళు సంక్రాంతి రోజునో మహాలయ పక్షాల రోజున ఏదో ఒకటి చేస్తూ ఉండేవారు, అక్కడికి సరిపోయేది. కానీ ఇప్పుడు ప్రతి చిన్న దానికి పితృదోషం అనేటువంటి దాన్ని ఆపాదించి పలానా గుడికి వెళ్తే వాడు ఏదో చేస్తాడని, లేదా ఇక్కడికి వెళ్తే ఏదో జరుగుతుందని ప్రజలను కొంత మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఓకే. అందరి జాతకాల్లో ఉన్న పితృదోషాలు ఎందుకుంటాయి? అసలు ఉండవు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏది జరిగినా పితృదోషానికి ఆపాదించకూడదు. పెళ్ళి అవ్వలేదు కుజదోషం అంటారు, ఎందుకుంటుంది? కాబట్టి ఏంటి అంటే ఈ పితృదోషాలన్నవి పోగొట్టుకోవడానికి మన చేతిలోనే ఉన్నది. లేదా ఏదైనా ఒక క్షేత్రానికి వెళదాం అనుకుంటున్నాం. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు కానీ మన ఆంధ్రప్రదేశ్లోనే చక్కగా పిఠాపురం గ్రామం ఎంత శక్తివంతమైన కేంద్రం పిఠాపురం అన్నది. దాని పవర్ పాలకొల్లు వరకు కూడా ఉంటుంది. ఎందుకు? అదొక శక్తిపీఠం. అక్కడ శ్రీపాద శ్రీవల్లభులు జన్మించారు. అమ్మవారి యొక్క శ్రీచక్రం ఉన్నది. రాజరాజేశ్వరి అమ్మవారు, పురుహూతిగాదేవి, కుకుటేశ్వర స్వామి, కుంతిమాధవ స్వామి ఆలయం. అలాగే ఇవన్నీ పక్కన పెడితే పాదగయ క్షేత్రం అంటే ఒకటి కాదు రెండు కాదు, అందులో ఉండేటువంటి విశిష్టతలు వేరు. ఓకే. పితృదోషాలు ఉన్నటువంటి వారు ఆ పాదగయ క్షేత్రానికి వెళ్ళి చక్కగా స్వామివారిని అర్చించి ఆ దత్తాత్రేయుని దర్శించుకొని ఆ పాదగయ క్షేత్రంలో అమావాస్య రోజు ఏదైనా కార్యక్రమం చేసుకోగలిగినా చాలు. అతమించి ఎక్కడికో వెళ్ళాలి ఏదో చేయాలి అనేటువంటి పద్ధతి ఏమీ లేదు. పాములను చంపితే నాగదోషం అంటారు, స్త్రీలను బాధ పెడితే స్త్రీ దోషం అంటారు. మరి వీటిని ఎలా పోగొట్టుకోవాలి? ఇవి జాతకాల్లోనే తెలుస్తాయి. స్త్రీ దోషము అండం కన్నా స్త్రీ శాపము అనేటువంటి మాట యాక్యురేట్ గా ఉంటుంది. ఓకే. ఈ స్త్రీ శాపాదులు ఎందుకు వస్తాయి అంటే గత జన్మల్లో భార్య అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, పరస్త్రీలు అవ్వచ్చు, ఎవరినైనా ఏదైనా ఇబ్బంది పెట్టినా, లేదా వీరి పూర్వీకులు ఎవరైనా స్త్రీని అకారణంగా హింసించి బాధ పెట్టి వారు ఉసురు తగులుతుందంటారే, అటువంటివి జరిగినా వారికి స్త్రీ శాపాలు ఉంటాయి. స్త్రీ శాపం వల్ల ఏమవుతుంది? వంశం విచ్ఛిన్నం అవుతుంది, కలిసి ఉండరు, అంతా విడివిడిగా ఉంటూ ఉంటారు. ఆ స్త్రీ శాపం జాతకంలో తెలిసిపోతుంది. ఆ స్త్రీ శాపం వల్లనే మానసిక ప్రశాంతత ఉండదు, అసలు జీవితంలో సుఖవంతమైనటువంటిది ప్రయాణం ఉండదు. ఇవన్నీ స్త్రీ శాపం వల్ల కలుగుతాయి. ఇక సర్పదోషాలు, సర్పశాపాలు ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇవి అంతే, గత జన్మ తాలూకు కర్మ ఫలితాలు. వీరి వంశస్థులు కానీ, వీరి పూర్వీకులు కానీ, లేదా వీరు కానీ గత జన్మల్లో ఏదైనా సర్ప సంబంధమైనటువంటి సంస్కారాలు అంటే పావుని సర్ప పీడన, సర్పతాడన ఇటువంటివి ఏమైనా చేస్తే వారికి ఆ దోషాదులు వస్తాయి. సర్పదోషాదుల వల్ల ఏమవుతుంది? వంశవృద్ధి ఉండదు, పెళ్ళి అవ్వకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, అభివృద్ధి లేకపోవడం, అశాంతిగా ఉండడం, పుట్టిన పిల్లలకి ఎదుగుదల లేకపోవడం, మానసికంగా వారు బాగా లేకపోవడం, ఇటువంటివన్నీ సర్పాలకు సంబంధించినటువంటి దోషాల వల్ల వస్తాయి. సరే గురూజీ, అంటే తెలిసి చేసిన తప్పులు ఇవి, తెలియక చేసిన తప్పుల వల్ల కూడా దోషాలు ఏర్పడతాయా? ఏర్పడతాయి కదా. అయ్యో, ఎట్లా గురూజీ? మరి మీరు తెలిసి మంటల్లో వేలెట్టినా తెలియకుండా మంటల్లో వేలెట్టినా కాలుతుంది. మనం తెలిసి చేసాము, తెలియకుండానే చేసాము, దానివల్ల కూడా మరి దోషం అంటుకుంటుంది కదా. ఓకే. అందుకనే మయాకృత, ఆలోచిత, అనాలోచిత, ఆలోచించలేదు దానివల్ల దోషం ఏర్పడింది, సమస్త పాప వినాశనార్థం. ప్రాయశ్చిత్తం ప్రతి దాంట్లోనూ ఉంటుంది. దానికి సంబంధించి మనకి ఏదైతే శాస్త్ర ప్రమాణం ఉన్నదో దాన్ని ఆచరించడం. అసలు ఒక మనిషి జీవితాన్ని, ఒక మనిషి జన్మ ఎత్తాడు అంటేనే వాడి కర్మల్ని దగ్ధం ఎలా చేసుకోవాలా అని ప్రయత్నం చేయాలి. తప్పితే వీళ్ళు ఇహపర భోగాల్ని అనుభవిస్తూ ఈ జీవితం కాలం తక్కువగా ఉంటుంది కలియుగంలో. ఆ కర్మల్ని దగ్ధం చేసుకోక మళ్ళా వీటిల్లోనే చిక్కుకుని పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం, ఇహ సంసారే బహుదుఃఖారే పాహిమురారే అన్నారు శంకర భగవత్పాదులు. అలా ఉడుతూనే ఉంటాడు వాడు. ఈ మనశ్శాంతి లేకుండా చేసే ఈ దోషం ఏదైతే తెలిసి తెలియక చేసే తప్పుకి ఏ క్షేత్రానికి వెళ్ళాలి పరిహారం కోసం?
మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, జాతకం కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. జీవితంలో బాగా లేదంటే జాతకం ఉన్నవాడు జాతకం చూపించుకుని పరిహారాలు చేసుకుంటాడు. అవును. జాతకం లేదు, పుణ్యక్షేత్ర దర్శనం, పుణ్యతీర్థ దర్శనం, లేదా అందులో స్నానం చేస్తూనే ఉండాలి. నెలకొక క్షేత్రానికి వెళ్ళగలిగిన, లేదు జ్యోతిర్లింగ దర్శనం. అచ్చా. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాల ఓంకారమమలేశ్వరం పరల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం గుష్మే సంచ శివాలయే అన్నారు. యస్య స్మరణమాత్రేణ సప్తజన్మ కృతం పాపం వినశ్యతి. కేవలం ఈ శ్లోకం ప్రతిరోజు చదువుకోవడం వల్ల 7 జన్మల్లో చేసిన పాపం పోతుంది. అలాగే మనం చెప్పుకున్నాం గతంలో కూడా దశపాపహర దశమి గురించి. అవును. దశమ్యాం హస్త సంయుతో అన్నాడు. జ్యేష్ఠమాసే సితవు పక్షే దశమ్యాం హస్త సంయుతో. అప్పుడు కూడా 10 జన్మలుగా చేసిన 10 రకాల పాపాలు పోతాయన్నాడు. నిరంతరం పరమశివుని యొక్క జపం, గ్రహాణం నవధాన్యాన్ని సద్విపాయ నివేదయేత్ గ్రహదోషం నిహంత్యాసు పాపం పంచాక్షరీ తథా. గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలు దానం ఇస్తే గ్రహదోషం ఏ విధంగా పోతుందో, పాపం పంచాక్షరీ తథా. పంచాక్షరీ మంత్ర జపం వల్ల కూడా పాపం పోతుంది. జపతో నాస్తి పాతకం. వాడు ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటూ, శక్తిపీఠాలను దర్శించుకుంటూ, జపాలు చేసుకుంటూ, వాడికి తోచినటువంటి దానం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా వాడి కర్మల్ని దగ్ధం చేసుకోగలుగుతాడు. ఇది మంచి సజెషన్. ఇప్పుడు ఒక అమ్మాయికి 30 ఏళ్ళు అవుతుంది, పెళ్లి కావట్లేదు, అది కుజదోషమే కారణమా? అవ్వదు. అదే చెప్పాను మీకు. కొంత పెళ్లి లేట్ అయితే అందరూ కుజదోషం అని చెప్తారు. అవును. కానీ కుజదోషానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. అచ్చా. ఇప్పుడు ఉదాహరణకి ధనే వ్యయేచ పాతాళే జామిత్రే చాష్టమే కుజే, ఈ స్థానాల్లో ఉంటే కుజదోషం. దీనికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏమి చతుస్సప్తమగే భౌమే మేష కర్కిషు వక్రగే అని ఒక ఎక్సెప్షన్ శ్లోకం చెప్పాడు. ఇది గాక సుముహూర్త సాధనం అనేటువంటి ఒక గ్రంథంలో స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పాడు. పలన లగ్నాలకి పలానా స్థానాల్లో ఉంటే కుజదోషం అన్వయం కాదు అని చెప్పాడు. ఓకే. అలాగే వివాహం ఆలస్యం అవ్వడం అన్నది కుజదోషం వల్ల జరిగేటువంటిది కాదు. ఓకే. వారి జాతకంలో. ఇంకో ఉదాహరణ ఏంటంటే, ఒక అమ్మాయికి 33 పెళ్లి టైం, ఆ అమ్మాయికి 22 ఏళ్ల దగ్గర నుండి సంబంధాలు చూస్తారు. మీ ట్రైన్ 12ంటికి, 7ంటికి వెళ్ళి స్టేషన్లో కూర్చుంటే వచ్చిపోయే వెళ్ళే ట్రైన్లన్నీ చూస్తారు. అంతే. మీ ట్రైన్ వచ్చాకే మీరు ఎక్కగలుగురు. అలాగే 33 ఏళ్ళకి పెళ్లి టైం అయినప్పుడు 22 ఏళ్ళ నుండి సంబంధాలు చూస్తూనే ఉంటారు, అవ్వదు. అందుకని నేను చెప్పేటువంటి బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, అసలు పెళ్లి టైం ఎప్పుడు వచ్చింది కనుక్కోవాలి. ఓకే. అదే సరిగ్గా చెప్పట్లే చాలా మంది. అయిపోయింది, వచ్చేసింది, దాటిపోయింది. అంటే కొందరు గురుజీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి కొందరు చెప్తారు, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి అని కొందరు చెప్తారు. అసలు ఎవరిని దర్శించాలి ఇలాంటి వారు? ఏమంటే పరమాత్మ అందరూ ఒకటే. ఓకే. శ్రీ గురు చరిత్ర అనేటువంటి గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో చదివితే ఆయనే చెప్తాడు, నేనే దశమహావిద్యా స్వరూపము, నేనే తార, నేనే చిన్నమస్త, నేనే షోడసి, నేనే వెంకటేశ్వరుడు. ఇంకా చెప్పాలి అంటే బగళాముఖి ఆరాధన తిరుపతిలో విశేషంగా చేయబడింది. నిజమా? తిరుపతి పద్మావతి వెంకటేశ్వర్లు ఇద్దరిని బగళాముఖి రూపంలో ఆరాధించినటువంటి వారు ఉన్నారు. స్తంభన దేవత. అది గురుచరిత్రలో ఉంది, ఇదేం నా సొంత కవిత్వం కాదు. వారిని బగళాముఖి రూపంలో ఆరాధించినటువంటి వారు ఉన్నారు. ఓకే. ఇటువంటివన్నీ కూడా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో కనబడతాయి. కాబట్టి పరమాత్మ ఒక్కడే, రూపాలు వేరు. కరెంట్ ఒకటే, ఓ చోట లైటు, ఓ చోట ఫ్యాను, ఓ చోట టేబుల్ ఫ్యాను, ఓకే, ఓ చోట సీలింగ్ ఫ్యాను, ఓ చోట వాషింగ్ మిషను, ఓ చోట గీజరు. అనేక రకాలైనటువంటి రూపాలు. కరెంట్ వచ్చేది ఒకటే, 240 వోల్ట్స్, 50 హెర్ట్జ్. ఓకే. అంతమించి ఏం మార్పు ఉండదు. అలాగే పరమాత్మ ఒక్కడే, రూపాల్లో తేడా ఉండొచ్చు. ఓకే. ఎవరిని ఆరాధించినా ఒకటే. రైట్. గురుగారు, ఈ మధ్య పెళ్ళిళ్ళు ఎలా తయారయ్యాయంటే, పెళ్ళైన ఏడాదికే విడాకులు అవుతున్నాయి. సో దీనికి కారణం వాళ్ళ మధ్య ఈ పడక సుఖం లేకపోవడం కూడా ఒక దోషమేనా? అది కూడా ఒక దోషం కింద చూడొచ్చా? కొంతమంది అలాగే చెప్తున్నారు. ఎందుకు విడిపోయారమ్మా అంటే, వాడు మగాడు కాదండి అని చెప్తున్నారు. ఇది జాతక ప్రకారంగా మనం పరిశీలన చేసినప్పుడు అసలు వాడు నపుంసకుడా,
వాడిలో పుంసత్వం ఉందా లేదా అన్నది కూడా జాతకంలో ఉంటుంది. తెలుస్తుందండి. తెలుసు. ఓకే. వీడికి సంతానం కలుగుతారా? ఎందుకంటే నపుంసక గ్రహాలు అని కొన్ని గ్రహాలు ఉన్నాయి. అవును. ఆయా గ్రహాలు పలానా స్థానాల్లో ఉంటే వీడు నపుంసకుడు అంటే వీడికి పిల్లలు పుట్టరు. లేదా స్త్రీకి కూడా అలాగే, ఆ, స్త్రీకి కూడా అలాగే. ఇవి మెయిన్ ఏంటంటే ఇప్పుడు 90% ప్రేమ వివాహాలు. కరెక్ట్. నిన్నగాక మొన్న కూడా నేను ఒక అమ్మాయికి జాతకం చెప్తూ, ఈ అమ్మాయి నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు, పలానా వాడిని పెళ్లి చేసుకుంటే వాడికి 2 ఏళ్లలో ఏలినాటి శని, నీకు 2 ఏళ్లలో ఈ బుధ మహాదశ వస్తున్నాయి, ఓ 2 ఏళ్ళు పోయాక వాడికి ద్వికళత్ర దోషం ఉంది, వాడు నిన్ను వదిలిపెట్టేస్తాడు, ఇవాళ నువ్వు వాడిని వదిలేసి వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నావు, గవర్నమెంట్ ఉద్యోగం మానేసి 2 ఏళ్ల తర్వాత నువ్వు బస్ స్టాండ్కి వచ్చేస్తావు, రోడ్డు మీదకి వచ్చేస్తావు చెప్పారా? చెప్పా. అయినా వినరు. ఎవడు వింటాడు? దీనికి ఏమైనా పరిహారం ఉందా? కరెక్ట్. ఏం పరిహారం ఉంటుంది? పోనీ అతను ద్వికళత్ర దోషం ఉంది కాబట్టి అతనికి పలానా అది వాళ్ళు చేసుకోరు. వాడు చేసుకోక మరి మేము అన్ని చేయాలంటే అది అలా సాగుతుంది. అవి పట్టిస్తాయా? ఇవ్వో. 90% జాతకాలు కుదరకపోవడం ఇది ప్రధానమైన సమస్య. ఓకే. వేద నక్షత్రాలైనా షష్టాష్టకాలైనా ఏమైనా వివాహం చేసేసుకోవడం, అది చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది? సరే, ఇట్లా వీళ్ళని కలిపే దేవాలయాలు ఏం లేవా? వన్స్ వాళ్ళ జాతకాలు కలవకుండా పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత హేమాహేమీలైనా వాళ్ళని కలపలేరు. ఓకే. మీరు పెద్ద ప్లంబింగ్ వర్క్ తెలుసున్న వాళ్ళు, ఓ లీకేజ్ ఉంది, దాన్ని ఏం చేస్తారు? ఆ కపులింగ్ ఊడిపోయింది, కాలిపోయింది, మొత్తం బద్దలైపోయింది అనుకోండి, మీరు ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. అవును. గొట్టం మార్చేసుకోండి అంటారు, అంతేగా. అలాగే ఇంకో పెళ్లి చేసేసుకోండి అంటారు, అలాగే చెప్తారు. కొంతలో కొంత ఏదైనా అవకాశం ఉంటుంది అంటే అది ఏదైనా వాళ్ళ జాతకాలను బట్టి ఉంటుంది తప్పితే 90% ఇవన్నీ కూడా పెళ్లికి మునుపు చూసుకోవాల్సినవే. పెళ్ళి అయిన తర్వాత ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఓకే. ఇదివరకు 90 ఉన్నది ఇప్పుడు ఏమో 70, 20కి 30కి వచ్చేస్తాయి. రేరు. మేము ఇప్పుడు ఉదాహరణకి 10 జాతకాలు వచ్చేయండి వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత కొట్టుకునేవి, పరిహారాలు చెప్తే 3 సెట్ అవుతాయి, 7 అవ్వవు. 3 అయ్యేది వాళ్ళ అదృష్టం. మనం చేయగలిగింది చేస్తాం, మిగతా దైవాధీనం. గర్భరక్షాంబిక ఆలయాలు ఉన్నాయా గురుగారు? ఉన్నాయి. అవునా? అంటే గర్భరక్షాంబిక ఆలయం ఉన్నది, గర్భరక్షాంబిక స్తోత్రం ఉన్నది. ఉన్నాయి. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఏ సమస్య లేదమ్మా అంటారు, చూస్తే పిల్లలు పుట్టరు, దానికి ఏంటి రీజను? దీనికి చాలా చిన్న జాతక దోషాదులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇవాళ కూర్చున్నారే, ఈ ఇల్లు కట్టిన ఆయన వాళ్ళ పిల్లకి 20 ఏళ్ళు అయి సంతానం లేదు. సంతానం లేకపోతే మేమేం చేసాము, సరే కనబడ్డ రాయి రప్ప అని మొక్కుతారు, వచ్చారు, ఏవో చిన్న దోషం ఉంది, అయితే ఈ గుళ్ళు ఏమీ వద్దు, పలానా క్షేత్రం ఒకటి ఉంది అక్కడికి తీసుకుపోయి మనం చేద్దామన్నాను. చాలా చేసామండి, ఇలాంటి చేసినా పర్లా మళ్ళీ చేద్దామన్నాం. 2025 మార్చి నెలలో చేసాం మేము. అక్టోబర్ 14కి 2 కవల పిల్లలు పుట్టారు, అబ్బాయిలు. అది దానికి ఏమిటి కారణం? క్షేత్రము. ఓకే. ఆ క్షేత్రానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మొన్న నాతో ఏదో దేవాలయానికి వెళ్ళినప్పుడు, మొన్న శ్రీశైల క్షేత్రం దగ్గర ఉండేటువంటి హాటకేశ్వరానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన మాట అన్నాడు, ఈ హాటకేశ్వరం గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తేనండి, ఇక్కడ గర్భస్రావం కలిగేటువంటి వారు కనుక ప్రదక్షిణ చేస్తే అది అవ్వకుండా పిండం గట్టిపడి నిలబడేటువంటి పరిస్థితులు ఉంటాయండి. లేదా ఏదైనా అబార్షన్స్ అయిపోతూ ఉంటే ఇక్కడ ఉండేటువంటి మూలికా శక్తి ఎలా ఉంటుందంటే వాళ్ళకి సంతానం కలిగేలాగా ఉంటుందండి అని చెప్పి ఒక ఆయన మాట అన్నాడు. క్షేత్రం ఉంది, మేము వాళ్ళని తీసుకెళ్ళినటువంటి క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యక్షంగా ఆయన నిదర్శనం. ఆ గుడి మేము 10-15 భయంకరమైనటువంటి కేసెస్ అలాంటివి, 2 సార్లు అబార్షన్లు అయిన వాళ్ళు, 3 సార్లు IVFలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు తీసుకెళ్ళాం. వారికి సక్సెస్ అయింది, పిల్లలు పుట్టారు. అదే దేవాలయంలో మళ్ళీ వాళ్ళకి పేర్లు కూడా మేము పెట్టాం. కాబట్టి ఇదేంటంటే జాతక దోషం. మీకు ఏమంటే దాన్ని సున్నితంగా మనం పట్టుకోగలిగి చేయగలుగుతాం. పరిపూర్ణంగా దేవుడికి చేసేది చేస్తాం. నమ్మకం ప్రధానం, చేస్తే సక్సెస్ అవుతుంది. అలాగే గురుగారు, కొందరు కెరియర్లో ఎంత ట్రై చేసినా కూడా ముందుకు వెళ్ళలేరు, మళ్ళీ పడిపోతుంటారు, మళ్ళీ లేస్తుంటారు. మరి ప్రొఫెషన్లో స్థిరత్వం రావాలి అంటే ఏ దేవుణ్ణి వేడుకోవాలి? మంచిదే. ఇప్పుడు ప్రతిదానికి దేవుడి మీద పడకూడదు. మీరు గమనించండి, ఒక్కొక్కటి జాతకంలో వ్యాపారం సూట్ అవుతుంది, ఒక్కొక్కటి జాతకంలో ఉద్యోగమే సూట్ అవుతుంది. అది ఫస్ట్ జాతకాన్ని బట్టి తెలిసిపోతుంది. అంటే
జాతకంలో ఉండేటువంటి ధనస్థానము, తనుస్థానము, భాగ్యస్థానము, రాజ్యస్థానము, దశాంశ చక్రంలో ఉండేటువంటి కొన్ని స్థానాలు, అలాగే కర్మకారకుడు, కర్మస్థానాధిపతి, కర్మస్థానస్థిత గ్రహాలు, ఇన్ని మనం చూసుకుంటేనే కానీ ఒక వ్యక్తి యొక్క ప్రొఫెషన్ని మనం నిర్ణయించలేం. ఓకే, అవి చూసుకుని అవి ఏ రకంగా ఉన్నాయి అన్నది దృష్టిలో పెట్టుకుని, ఒరే బాబు పలానా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కదా, ఇందులో పెద్ద రేణింపు ఉండదు, నీకు ఇంత దశ జరుగుతోంది, అప్పటి వరకు ఇలాగే ఉంటుంది. పొద్దున్నే ఒక ఆయనకి చెప్పాను, అమ్మ 2033 వరకు నీ ప్రొఫెషన్ ఇలాగే ఉంటుంది, 33 దగ్గర నుండి ఒక 25 సంవత్సరాలు అద్భుతంగా సాగుతుంది, కాబట్టి అప్పటి వరకు కింద మీద పడుతూ చిన్న చిత్తగా ఉద్యోగాలే చేస్తావు, వ్యాపారం జోలికి వెళ్ళకు, వ్యాపారం లాభించదు, అనవసరమైన డబ్బు ఖర్చు అని మొహం మీద చెప్పేశాడు. అలా చెప్పేస్తే గొడవ ఉండదు. అరే నీకు బాగుంటుందిరా బాబాయ్, పలానా జపం చేయి, దానం చేయి, హోమం చేయి అన్నాను అనుకోండి, వాడికి అదేం వర్కౌట్ అవ్వదు. వాడు ఎప్పుడైనా కనబడితే నేను మొహం చాటేసింది తిరగ, అంతే కదా. అందుకని ఉన్నట్టు చెప్పేస్తే బెటర్. రుణ విమోచనేశ్వరుడు ఉంటాడా గురుగారు? అవును, అది మనమే చెప్పుకున్నాం. అవునా? నేనే కాశీ గురించి చెప్తూ మీకు చెప్పాను. చాలా మంది అడిగారు. తర్వాత ఓ పెద్ద జడ్జి గారు నాకు ఫోన్ చేసి బెంగళూరు నుండి, ఏమంటే మీ వీడియో చూసాను, రుణ విమోచనేశ్వరుడు గుడి ఎక్కడుంది అని చెప్పి చాలా సార్లు అడిగారు. మరి తర్వాత నేను చెప్పలేకపోయాను. మణికర్ణిక ఘాట్ దగ్గరలోనే ఆయన రుణ విమోచనేశ్వరుని యొక్క క్షేత్రం ఉన్నది. మీరు నెట్ లో అక్కడికి వెళ్ళి గూగుల్ మ్యాప్ లో వచ్చేస్తుంది. ఇది వరకు అంటే అందరినీ అడిగి వెళ్ళాలి, లేదు. త్రయంబకేశ్వర క్షేత్రంలో రుణ విమోచనేశ్వరుడి యొక్క దేవాలయం ఉంటుంది, ఉంది. అక్కడ ఏమంటే ప్రత్యేకించి కందిపప్పుతోటి అభిషేకం చేస్తారు. ఓకే, చేస్తే అప్పుడు వారికి రుణ విమోచనం అనేటువంటిది కలుగుతుంది. ఓకే, అంటే దీర్ఘకాలికంగా అప్పుల బాధలు తీరట్లేదు అని బాధపడేటువంటి వారికి అది తీరుతుంది. ఎందుకంటే చాలా మంది వడ్డీలు కూడా కట్టలేక ఆత్మహత్యలు చేస్తున్నారు, వారికి అది ఉపయోగపడుతుంది. రుణ విమోచనుడు కాపాడుతాడు. ఖచ్చితంగా. ఓకే గురుగారు, నేను చాలా బిజినెస్ చూశాను, సూపర్ హిట్ నడుస్తుంటాయి, టక్కున పడిపోతాయి, ఎవరో కట్ చేసినట్టుగా, లైక్ నోకియా సెల్ ఫోన్ లాగా టక్కున ఆగిపోతుంది, కస్టమర్స్ రారు, బిజినెస్ ఆగిపోతుంది. దీనికి ఏంటి కారణం ఏంటి? నిజానికి ఇప్పుడు నేను చాలామంది నా దగ్గరికి వ్యాపారస్తులు వస్తే వాళ్ళ జాతకాలు చూస్తాను. ఏమంటే మా ఇంట్లో 3 ఉన్నారు కదా, మీ జాతకం బలహీనంగా ఉంది, మీ దాని మీద వద్దు, పార్ట్నర్షిప్లో వెళ్ళండి, లేదు భార్య గారి జాతకం మీద వెళ్ళండి, ఎందుకంటే ఆమె దాంట్లో లాంగ్ టర్మ్ యోగించేటువంటి దశలు నడుస్తాయి, వ్యాపారానికి అనుకూలమైన దశలు నడుస్తాయి, అందుకని ఆమె జాతకం ప్రకారం వెళ్ళండి అని చెప్తూ ఉంటాను. ప్యూర్లీ జాతకం రిలేటెడ్. మన జాతకంలో మంచి టైం నడిచింది, మట్టి పట్టుకొచ్చి ఇలా పెడితే కొనేసుకుంటారు. మంచి టైం నడవలేదు, మనం బంగారం పట్టుకొచ్చి అక్కడ పెట్టినా ఎవడో కొనుక్కోడు. దీనికి కూడా జాతకమే, ఆ దశలు ఇంపార్టెంట్. ఏలినాటి శనులు జరిగినప్పుడు, గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు, దశలు మారుతూ ఉన్నప్పుడు, దశాక్షిద్రాలు నడుస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా. దశాక్షిద్రంలో కొంతమంది వ్యాపారాలు పెడతారు, అది ఎక్కువ కాలం రేణింపు ఉండదు, సంవత్సరం 2 ఏళ్ల వరకు ఉండి అవి క్లోజ్ అయిపోతాయి. దశాక్షిద్రం అంటే ప్యూర్లీ ఒక మలుపు. ఓకే, పెద్ద టర్నింగ్ ఉందనుకోండి, అది పెద్ద కారైనా చిన్న కారైనా సైకిల్ అయినా ఏమవ్వాలి, స్లో అవ్వాలి, స్లో అయ్యి మలుపు తిప్పాలి. కాకుండా నాది పెద్ద కారు, ₹1,00,00,000 కారు, ఫాస్ట్గా తిప్పుతానంటే ఇలాంటిదే జాతకం. దశాక్షిద్రం అన్నది తెలుసుకోవాలి. వైద్యనాథ క్షేత్రాలు ఉంటాయి గురుగారు? ఉంటాయి. అంటే వైద్యానికి ఏ వైద్యానికి లొంగని వ్యాధులు కూడా అక్కడికి వెళ్తే తగ్గే అలాంటి క్షేత్రాలు ఉంటాయా? చాలా గొప్ప ప్రశ్న అడిగారు. పరల్యాం వైద్యనాథంచ. ఓకే, 12 జ్యోతిర్లింగాల్లోనే వైద్యనాథేశ్వరుడు, వైద్యనాథుడు అనే జ్యోతిర్లింగం ఉన్నది. ఓకే, ప్రథమో దైవ్యోభిషకు అహీగుశ్చ సర్వా ఆంజంభయన్ సర్వా ఆశ్చయాతు ధాన్య. శివుడి నమ్మకంలో వస్తుంది. ప్రథమో దైవ్యోభిషకు, భిషక్ అంటే వైద్యుడు. ఓకే, భిషజే భవరోగిణాం. ఈ భిషక్ అనేటువంటి పదం రుద్రంలోనూ శివ సంబంధమైనటువంటి వాటిలోనూ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఓకే, ఆయనే వైద్యనాథుడు. ఆయన నయం చేయనటువంటి రోగం అంటూ లేదు. యథార్థంగా ఒక క్షేత్రం ఉన్నది పశ్చిమ గోదావరి జిల్లాలో, శివ పంచాయతన క్షేత్రం ఒకటి ఉన్నది. ఆదిత్యం అంబికా విష్ణుం గణనాథం మహేశ్వరం. ఇందులో మహేశ్వరుడు మధ్యలో ఉండి, విష్ణుం సూర్యుడు అంటే విష్ణుమూర్తి, సూర్యుడు, విఘ్నేశ్వరుడు, అంబిక
మధ్యలో శివుడు ఉంటే దాన్ని శివ పంచాయతనం అంటారు. ఆ శివ పంచాయతనం కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేటువంటి దేవాలయం సద్యోజాత ముఖం. సద్యోజాత ముఖము అంటే పరమేశ్వరుని యొక్క పశ్చిమాభిముఖం అన్నమాట. అంటే ఓకే. వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాడు, దాన్ని సద్యోజాత ముఖం అంటారు. ఏ ముఖముని చూసినంత మాత్రం చేత అపమృత్యు దోషాలు సైతం తొలగించగలిగి ఉంటాడో ఆ ముఖం సద్యోజాత ముఖం. శివ పంచాయతనం కూడా కలిగి ఉండడం విశేషమైనటువంటి పట్టుని సూచిస్తూ ఉన్నది. అలాగే ఆ క్షేత్రానికి ఉత్తరంగా ఒక నది ఉత్తరవాహినిగా ప్రవహిస్తోంది. కాశీతో సమానమైనటువంటి క్షేత్రం అది. ఓకే. ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి వారని చెప్పి జుత్తిగాలో ఉండేటువంటి పరమశివుడు అతి గొప్ప ఉత్కృష్టమైనటువంటి శివాలయాల్లో ఒకటి, చాలా గొప్ప శివాలయాల్లో ఒకటి. ఓకే. మీరు నమ్మరు, నేను వెళ్ళి అభిషేకం చేసుకునేటప్పుడు ఆ లింగం మీద ఆ పాముకి సంబంధించినటువంటి పడగలు స్పష్టంగా కనబడ్డాయి. వాసుకి తన యొక్క 5 పడగలతోటి శివుడికి ఆ పైన ఎలా ఉండేటువంటిది నేను చూశాను. మధ్యలో లింగం దగ్గర ఎర్రగా ఒక మచ్చ ఉంటుంది, అది సూర్యుడికి సంబంధించింది. అలాగే లింగం తెల్లగా ఉంటుంది, చంద్ర సంబంధమైనటువంటిది. ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి క్షేత్రం, శివ పంచాయతన క్షేత్రం, సద్యోజాత ముఖం, ఉత్తరవాహినిగా ఉన్నటువంటి క్షేత్రం. అటువంటి క్షేత్ర దర్శనం గొప్ప అపమృత్యు దోషాలను తొలగించడం కాక కోర్టు కేసులు, మీరు నమ్మరు, మాస శివరాత్రి నాడు వెళ్ళి ఎవరైనా అక్కడ అభిషేకం చేసుకుంటే అది ఎంతటి కోర్టు కేసు అయినా సరే పరిహారం అవుతుంది. చాలా మంది అయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది అయిన వాళ్ళు ఉన్నారు. అపమృత్యు దోషాలు తొలగిపోవడం, ఓ పని స్ట్రక్ అయిపోతుందండి, మాకు అవ్వట్లేదు, పలానా చోట నుండి డబ్బు రావాల్సింది ఉంది, పలానా పని అవ్వవలసింది ఉంది, గవర్నమెంట్ నుండి మాకు రావాల్సింది ఉంది, వాడి దగ్గర నుండి ఇది రావాలి, ఇవన్నీ ఆగిపోయే, స్తంభించిపోయే, ఇవన్నీ ఎలా మాకు ఇది దూరం అవుతాయంటే జుత్తిక క్షేత్రానికి వెళ్ళమన్నాడు. అక్కడ గనక మనం వెళ్ళి అభిషేకం చేసి జుత్తిగా ఎక్కడండి? నత్తారామేశ్వరం పక్కన ఉంటుంది, ఇది పెనుమంట్ర మండలంలో ఉంటుంది, పశ్చిమ గోదావరి జిల్లా. చాలా గొప్ప క్షేత్రం. అటువంటి క్షేత్రాలను పట్టుకోవాలి. పట్టుకుంటే అప్పుడు మీకు ఎటువంటి రోగం, ఇందాక చెప్పాను ప్రథమో దైవ్యోభిషకు, ఆయన తొలగించినటువంటి రోగం లేదు, ఆయన తీసేయగలిగినటువంటివే ఇవన్నీ. అవును, మహానుభావుడు శివుడు. అలాంటి ఆలయాన్ని పట్టుకోవాలి. అలాగే ఇంకొంతమంది చాలా మంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు గురుగారు ఈ మధ్య. అంటే ఇది చంద్రుని యొక్క దోషమా? అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి దాని పరిహారం ఏంటి? మంచి ప్రశ్న. చంద్ర సంబంధమైనటువంటి దోషాలు ఉన్న వాళ్ళకి ముఖ్యంగా అనురాధ నక్షత్రము, విశాఖ 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రము, వీరికి ఎక్కువ డిప్రెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. వీరితో పాటు ఇంకా కొన్ని రాసుల వారికి కూడా డిప్రెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే డిప్రెషను మన పుష్ప సుగంధ మాతృగతకి ఎత్తికించదు కావ్యాధి మాతృకారకో చంద్ర, చంద్రమా మనసో జాత అన్నారు. అంటే చంద్రుడు మనకారకుడు, మనసు గజిబిజిగా ఉంటుంది. అటువంటి చంద్ర సంబంధమైనటువంటి రాశుల్లోనూ నక్షత్రాల్లోనూ లేదా ఈ మానసిక ఒత్తిళ్ళు ఉన్నటువంటి వారు చంద్రప్రతిష్ఠిత లింగం కోటిఫలి అనేటువంటి క్షేత్రం ఉన్నది. ద్రాక్షారామానికి ఈశాన్య దిక్కున కోటిపల్లి. ఇప్పుడు ఇది కోటిఫలి దాని పేరు. ఏదైనా ఒక దానం గాని ఒక మంత్రం గాని అక్కడ మనం చదివినా దానం చేసినా 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ద్రాక్షారామం దగ్గరలో ఉండే కోటిఫలి చంద్రప్రతిష్ఠిత లింగం. ద్రాక్షారామం భోగలింగం. చంద్రుడు తార యొక్క సంభోగ దోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రతిష్ఠించినటువంటి లింగం. అంటే అక్కడ ప్రాయశ్చిత్తం అనేటువంటిది కనబడింది చంద్రుడిలో. ఆ పశ్చాత్తాప బుద్ధి ఎక్కడైతే ఉన్నదో చంద్రుడికి, అప్పుడు అటువంటి లింగాన్ని గనక మనం సేవిస్తే, ఆ క్షేత్రంలో గనక మనం ఉండి చంద్ర సంబంధమైనటువంటిది ఆ మంత్రాలతోటి అభిషేకం చేసుకోగలిగితే సోమవారం నాడు ముఖ్యంగా, లేదు రోహిణీ నక్షత్రం కానీ కృత్తిక నక్షత్రం సంధిలో ఉండేటువంటి రోజుల్లో ఆ కోటిపల్లి క్షేత్రం ఒకటి చాలా మంచిది. అది చంద్రలింగమే, అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకొకటి గురుగారు, చాలా మంది చేతబడి అంటే భయపడిపోతుంటారు. అమ్మో నా మీద ఎవరు చేశారు, చిన్న అపజయం కలిగినా నా మీద ఎవరు చేశారు, చేతబడి చేశారని అంటుంటారు కదా. సరే అది నిజమా కాదా పక్కన పెడితే, ఇట్లాంటి భయం పోవాలంటే ఏ ఉగ్రదేవతలను ఆరాధించాలి? ఉగ్రదేవతల వరకు ఎందుకు వెళ్ళారు? అవునా?
అంతవరకు అక్కర్లేదు. అసలు గణపతిని సక్రమంగా అది అది వామాచార పద్ధతి కదా, ఏది చేతబడులు చేసేయడం అనేది. విరుగుడు కూడా అందులోనే ఉంటదేమో అనుకొని. కాదు ఆ, కాదు. మీరు ఇప్పుడు విషానికి విషం విరుగుడు అని అంటూ ఉంటారు, అవును. కానీ అన్నిటికీ అక్కర్లేదు. ఈ ఏదైనా తాంత్రికమైనటువంటి ప్రయోగాలు, అభిచారిక ప్రయోగాలు ఇటువంటివి ఏమైనా జరిగినప్పుడు గొప్ప మంత్రం ఒకటి చెప్తాను. లాంగులోపనిషత్. లాంగులోపనిషత్ అనేటువంటి ఒక ఉపనిషత్ ప్రయోగం ఒకటి ఉన్నది. ఇది ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఉపనిషత్తు. అది గనక ఒక్కసారి ఇంట్లో పారాయణ చేయించుకుంటే, ఎవరైనా ఒక మంచి ఉపాసన, హనుమద్ ఉపాసనా పరులు లాంగులోపనిషత్తుని ఎవరైతే ఆ ఇంట్లో పారాయణ చేస్తారో, అలాగే సుందరకాండ పారాయణ కానీ, మన్యుసూక్త పారాయణ కానీ, ఈ లాంగులోపనిషత్తు యొక్క పారాయణ కానీ, హోమాదులు కానీ విశేషంగా పనిచేస్తుంది. చాలా విశేషం. అది ఎంత గొప్పది అంటే ఇంకా అది మాటల్లో మనం చెప్పలేం. దాని ముందు అందులోనే వస్తాయి అభిచారిక ప్రయోగ, మార్జాలి తంత్ర, మూషిక తంత్ర, వార్తాళీ తంత్ర, వారాహి తంత్ర, సమస్త అభిచారిక ప్రయోగ. అంటే మామూలు తిండి రూపంలో కానీ, నీళ్ల రూపంలో కానీ, దృష్టి రూపంలో కానీ, లేకపోతేనేమో పలానా ప్రయోగాలు చేసినా, ఏం చేసినా సరే దానికి సంబంధించినటువంటి పరిహార నిమిత్తమని ఆ లాంగులోపనిషత్తు పారాయణ చేస్తారు. ఇది మేము చేసాం, చాలా చోట్ల చేసాం. ఎందుకంటే ఎవరింట్లోనో కావాలని కొంతమంది ఈ నువ్వులు, ఉప్పు, నిమ్మకాయలు ఏవో వేసి వెళ్తారు, కొంతమంది ప్రయోగాలు చేస్తారు. అలా పోలవరం దగ్గర ఒకళ్ళు బాధపడుతూ ఉంటే పాపం మేము వెళ్ళి ఈ లాంగులోపనిషత్తు పారాయణ అది చేసి దానికి సంబంధించినటువంటిది చేస్తే వారు అది జరిగిన తర్వాత నుండి ప్రశాంతంగా ఉన్నారు. బహుశా మీరంటే ఆవిడకి చాలా ఇష్టం, ఆవిడ చూస్తూ ఉంటుంది కూడా. అవునా, అచ్చా, అర్థమైంది. రైట్. ఇప్పుడు ఈ మధ్య ఆ హయగ్రీవుడు అని, దక్షిణామూర్తి అని సరస్వతిని రీప్లేస్ చేస్తున్నాయి దేవతలు కొన్ని. అంటే మనకు తెలిసి చిన్నప్పుడు సరస్వతి దేవినే చూసేవాళ్ళం. మరి పిల్లల్లో ఈ ఏకాగ్రత లోపించడం, సరిగ్గా చదవలేకపోవడం, అలాంటి వాటికి ఏ దేవుణ్ణి దర్శించాలి? ఈ పిల్లల్లో ఏకాగ్రత లోపానికి అంటే దీనిలో టెక్నికల్గా కొన్ని విషయాలు ఉన్నాయి. ఓకే, సరే వైదికంగా మనం మాట్లాడదాం. రైట్. టెక్నికల్ లోపాలు ఎక్కడుంటాయంటే చదివేటువంటి ప్రాంతం సక్రమంగా ఉండాలి. ఓకే. టీవీకి ఎదురుగుండా పిల్లలు చదువుకోమంటే వాళ్ళు ఏం చదువుతారు? ఇప్పుడు చేసే ప్రధానమైనటువంటి మిస్టేక్ ఏంటి అంటే ఒక స్టడీ రూమ్ అన్నది లేకపోవడం. అవును. మా రోజుల్లో ఏంటంటే ఓ స్టడీకి ఒక రూమ్ ఉండేది. ఆ రూమ్లోకి వెళ్ళిన వెంటనే చదువుకోవాలన్న భావన, ఇంకేం భావనలు రావు. మీ ఆఫీస్ రూమ్ ఉంది, ఆఫీస్ భావనలే. అన్నం తినే గది ఉంది, అన్నం తినే భావనలే. బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్ భావనలే. పడక గది నిద్రపోయేటువంటి భావనే. అలాగే ఒక గదిని వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలి. ఆ గదిలో పుస్తకాలు చదువుకునేటువంటి టైంలోనే వెళ్ళడం. అక్కడ ఆరా ఉంటుంది, పాజిటివిటీ పెరుగుతుంది. లేదండి మాకు దైవికంగా కూడా శక్తిని పెంచుకోవాలి అన్నప్పుడు, ఇందాక మీరు అన్నారు స్త్రీ రూపమందు గురుస్వరూపం సరస్వతీదేవి, విష్ణుమూర్తి గురుస్వరూపం హయగ్రీవుడు, దత్తుడు, శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి స్వామివారి దగ్గర నుండి అందరూ. శివస్వరూపంలో గురుస్వరూపము దక్షిణామూర్తి. ఇందాక మీకు చెప్పాను కరెంట్ ఒకటే, లైట్ వెలుగుతుంది, గేజర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది. అలాగే శక్తి ఒకటే, ఈ తత్వాలు వేరు. ఎవరిని ఆరాధించినా ఒక గురు స్వరూపాన్ని ఆరాధన చేయాలి. చేస్తే పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. ఈ సంవత్సరం 8వ సంఖ్య బాగా రూల్ చేస్తుంది అంటున్నారు. ఏంటి అసలు దాని రూలింగ్ ఏంటి? అసలు రూలింగ్ గురించి పక్కన పెడితే 8 అనేటువంటి సంఖ్య గురించినటువంటి లోతు చాలా ఉన్నది. ఓకే. ఏ సంఖ్యనైనా మీరు రాయండి, పైన పూర్తయ్యేటువంటి సంఖ్య 8. 1 కిందే పూర్తవుతుంది, 2, 3, 4 అన్నీ. ఒక్క 8 మాత్రమే టాప్లోకి వెళుతుంది. అందుకనే మీరు గమనిస్తే తాంత్రిక ప్రయోగాల్లో అష్టదిగ్బంధనం, తర్వాత శ్రీపాద శ్రీవల్లభులు సిద్ధమంగళ స్తోత్రంలో ఒక మాట అంటారు, దో చౌపాతి దేవు లక్ష్మి ఘన సంఖ్యాబోధిత శ్రీచరణ. బాపనార్యులు రాసినటువంటి సిద్ధమంగళ స్తోత్రంలో అందులో ఈ మాట. ఈయన శ్రీపాద శ్రీవల్లభులు ఎప్పుడు దో చౌపాతి దేవు లక్ష్మి అనేవారు. అంటే 2 చపాతీలు అనే అర్థం, కానీ దో చపాతీ దేవ్ అని అనొచ్చు, కానీ చౌపాతి అనేవారు. దో అంటే 2, చౌ అంటే 4, పతిదేవ్ అంటే 9,
లక్ష్మి అనేటువంటి సంఖ్య మాయని ప్రతిబింబిస్తుంది. ఎలాగండి? అష్టలక్ష్ములు, అష్టభైరవులు, అష్టదిక్పాలకులు. ఒక కాసు బంగారం ఎన్ని గ్రాములు? 8. అవును. మీకు అర్థమైందా? అన్నీ 8. అచ్చా. రోజుకి ఎన్ని గంటలు? 24. 8 మూళ్ళు. ఓ 8 గంటలు పడుకోవాలన్నాడు, 8 గంటలు పని చేయమన్నాడు, ఓ 8 గంటల్లో మిగతావన్నీ పూర్తి చేసుకోమన్నాడు. వాడే ఎదగలుగుతాడని చెప్పాడు. ఇంకా 8వ సంఖ్యకి సంబంధించినటువంటి విచిత్రం చెప్తాను చూడండి. 8 ఒకట్లు 8, 8 రెళ్ళు 16, 1 6 7, 8 మూళ్ళు 24, టోటల్ 6, 8 4 32, టోటల్ 5, 8 7 6 5 4 3 2. డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. మాయా స్వరూపంగా 8ని చెప్తారు. 8 అనేటువంటి సంఖ్యను తిరగేస్తే ఇన్ఫైనైట్, అవును, ఇన్ఫినిటీ సింబల్ వస్తుంది. అవును. అందుకనే మాయ ప్రధానంగా ఆవిర్భవించేటువంటి అవతారాలన్నీ అష్టమి తిథి రోజునే పుట్టాయి. ఓకే. శ్రీకృష్ణ జన్మాష్టమి అష్టమి తిథి రోజునే పుట్టాడు కృష్ణుడు. మాయే చేసాడు ఆయన. అలాగే అష్టమి తిథి జయతిథి, మీరు గమనించండి, జయతిథి అంటారు దాన్ని. ఇలా ఈ ప్రపంచం మొత్తము కూడా 8 అన్న సంఖ్యతోనే ముడిపడి ఉంటుంది. 8 ఏళ్ళు బాలారిష్టం ఏమైనా ఉంటే 8 ఏళ్ల లోపే ఉంటుంది. ఇది వరకు కాలంలో అష్టవర్షాత్ భవేత్ కన్యా వివాహాది వ్రతం ప్రియా అనేవారు. అంటే గర్భాష్టమంతో పెళ్లి చేసేవారు. లేదు ఉపనయనం చేయాలి అంటే గర్భాష్టమంతో చేయడం. ఇలా 8 తోటి ముడిపడి ఉంటుంది. అలాగే 8 ఏళ్ల 16 అంటే యవన ప్రాయం, అవును, బాల్యం, శైశవం, కౌమారం, తర్వాత 16 తర్వాత మళ్ళా 24 మధ్య వయసులోకి అంటే వివాహ వయసులోకి ఎంటర్ అవుతూ ఉంటాం. అంటే ఇలా మన ప్రతిదీ 8 అనేటువంటి సంఖ్యతోనే ముడిపడి ఉంటుంది. దీన్ని మాయా సంఖ్య అన్నారు. అందుకని ఈ మాయా సంఖ్య ఎవరైతే నమ్ముకుని ఉంటారో లేదా ఆయా రోజుల్లో పుట్టిన వాళ్ళు ఉంటారో వారి జీవితం మాయగానే ఉంటుంది. అయితే బాగా పీక్ స్టేజ్లో బతుకుతారు, లేదా బాగా డౌన్ అయిపోతారు. వీరికి జీవితంలో ఒక సపోర్ట్ కావాలి. మీరు గమనించండి, 8 అన్ని సంఖ్యలతోటి గుడించినా తగ్గుతూనే వస్తుంది. ఒక 9 తోటి హెచ్చ వేసినప్పుడు మాత్రమే 72, టోటల్ 9 వస్తుంది. అందుకని వీరికి ఒక సపోర్ట్ కావాలి. పర్ఫెక్ట్ సపోర్ట్, పర్ఫెక్ట్ భాగస్వామ్యం దొరికింది, నెంబర్ 1 పొజిషన్కి వెళ్తారు. దొరకలేదు, జీవితం అంతా డౌన్ఫాల్లోనే ఉంటారు. దానికి ఉన్న మర్మం అది. శని దోషం పోవాలి, శనిగల్ల అనే గ్రామానికి ఆ టెంపుల్కి వెళ్ళాలా, శనిగల్లకి వెళ్ళాలా? అక్కర్లేదండి, ఈ మిగతా చోట్ల తగ్గదేంటి? అదే అడుగుతున్నా నేను. అక్కడికే వెళ్ళాలని కొందరు చెప్తున్నారు. శనిగల్లకి వెళ్తేనే శని దోషం పోద్ది అంటే అదేంటి మిగతా చోట్ల పోదా అని నాకు డౌట్ వచ్చింది. లేదు, అదేం లేదు, ఎక్కడికి వెళ్ళినా పోదు. అంటే కొన్ని క్షేత్రాలు ఉన్నాయి. ఇప్పుడు శని సింగనాపూర్ ఉంది, అలాగేనేమో మొన్న మేము గానుగాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ కల్లేశ్వర్ మహాదేవ్ అనేటువంటి దేవాలయం ఉన్నది. అక్కడ కూడా శని సింగనాపూర్లో ఎలా అయితే విగ్రహం ఉంటుందో ఈ కల్లేశ్వర్ మహాదేవ్ టెంపుల్లో కూడా అలాగే ఉన్నది. అక్కడ కూడా శనివారం విశేషించి వాళ్ళు అభిషేకాలు అవి చేస్తారు. అక్కడైనా తగ్గుతుంది. లేదా మన ఆంధ్రాలో మందపల్లి క్షేత్రం ఉన్నది, చాలా గొప్ప క్షేత్రాలు ఉన్నాయి కదా. ఎక్కడైనా శని దోషం పోవాలంటే చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చునైనా జపం చేసుకోవచ్చు. శివాలయాల్లో రుద్రాభిషేకం చేస్తే శని దోషం పోతుంటారు కదా, దీనికి రెండింటికి ఏంటి లింకు? అవునండి, ఇప్పుడు శనేశ్వరుడు ఆయన్ని లింగ రూపంలోనే ఆరాధన చేస్తారు. పరమశివుడు ఉన్నారు, ఆయన గ్రహాలన్నిటికీ అధిపతి కదా. ఎవరైతే సుపీరియర్ పవర్ ఉన్నదో ఆయన్ని ఆరాధన చేస్తే ఇవన్నీ చాలా ఈజీగా అవుతాయి కదా. అయితే అందరూ ఆయన్ని పట్టుకోలేరు కదా. ప్రతి చిన్న విషయానికి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళరు కదా. కానీ కొంతమంది ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు. పరమశివ భక్తుల్ని గ్రహస్థితులు ఏమీ చేయలేవు. చేయవలసి వచ్చినా కూడా ఇప్పుడు నేను ఎందుకు ప్రతిసారి ఒక గురుస్వరూపాన్ని ఇది చేస్తాను అంటే, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో శంకర భట్టు అనేటువంటి ఆయనకి ఏలినాటి శని బాధ పెట్టవలసి వస్తుంది 30 నెలల్లో. 30 నిమిషాలే బాధ పెడుతుంది అంతే. భగవంతుడి పాదాలు పట్టుకున్న వాడికి కాలం ఆయన తిప్పగలుగుతాడు కదా. ఆయన కాలస్వరూపుడు, మహాకాలుడు, ఆయన చేతిలో లేనిది ఏమిటి కాలం. అందుకని పరమేశ్వరుని ఆరాధన చేసినా సరిపోతుంది. మనం ఎలాగూ పెనుమదం ఆరాలో ఉన్నాం కాబట్టి, సో పెనుమదం వస్తే ఏ గ్రహాలు తొలగిపోతాయి? పెనుమదం క్షేత్రం చాలా విశేషమైనటువంటిది.
ఆ క్షేత్రంలో అది అసలు అది ఎందుకు ఉద్భవించింది, అగస్త్య మహర్షి 1000 కోట్ల శివజపం ఎందుకు చేయవలసి వచ్చింది అంటే అక్కడ జరిగినటువంటి హింస అటువంటిది. అన్ని సర్పాలని అక్కడ ఆహుతి చేశారు కాబట్టి ఆ ప్రాయశ్చిత్తం కోసమని, అంటే ఆ సర్పాలు ఎంతో బాధపడ్డాయి కదా, సర్పాలకు కూడా ఉసురు ఉంటుంది కదా, మరి అది తగలకుండా ఉండడానికి ప్రాయశ్చిత్త సంకల్పం చేసి ఆయన కోటి శివజపం చేశాడు 1000 కోట్లు కాబట్టి అక్కడ సర్ప సంబంధమైనటువంటి దోషాలు అణచివేయబడతాయి. ఓకే. సంతానం కలగనటువంటి వారికి సంతానం కలుగుతుంది, వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది. అలాగే సర్పదోషాలు, కాలసర్పదోషాలు, కుజదోషాలు ఉండేటువంటి వారికి నివారణ అవుతాయి. ఏదైనా ఒక పరిహార హోమం గనక అక్కడ చేసుకుంటే అది 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఓకే. అంత గొప్ప క్షేత్రం పెనుమదం. అలాంటి పెనుమదం క్షేత్రంలో మీరు 1, 2, 3 తేదీల్లో ఒక మహాయాగాన్ని సంకల్పించారు. ఆ యాగం ఏంటి, దాని విశిష్టత ఏంటి? మహారుద్ర యాగము అనేటువంటిది చిన్న విషయం కాదు. ఓకే. సంఖ్యామానంతో కూడుకుని ఉన్నది. ఓకే. ఉదాహరణకి మీరు రుద్రాభిషేకం చేసుకోవాలి, ఒకసారి రుద్రం చదివితే చాలు. లేదంటే ఏకాదశం చేస్తానన్నప్పుడు 11 సార్లు చేస్తే సరిపోతుంది. 11 సార్లు 11 మంది ఋత్విక్కులు కూర్చుని చేశారనుకోండి, అది లఘురుద్రం అవుతుంది. అలా కాక 11 ఏకాదశాలు 11 సార్లు 11 మంది ఋత్విక్కులు కలిసి 11 సార్లు చదివితే మహారుద్రం అవుతుంది. ఈ మహారుద్రాన్ని 11 సార్లు చేస్తే అతిరుద్రం అవుతుంది. అతిరుద్రం 11 రోజులు చేయవలసి వస్తుంది. రోజుకి 11 ఏకాదశాలు చెప్పవలసి వస్తుంది. అంటే అన్ని సార్లు రుద్రం ఎక్కడైతే పారాయణ చేయబడుతుందో అదంతా కూడా ఒక పాజిటివిటీ నెలకొని ఉంటుంది. ఈ కొత్త సంవత్సరం 1, 2, 3 తారీఖులు ఎందుకు చేయవలసి వచ్చింది అంటే 3వ తారీఖు నాడు ఆరుద్ర నక్షత్రం, శివుడు ఆవిర్భవించినటువంటి శివముక్కోటి ఆ రోజే పౌర్ణమి కూడా వచ్చింది. అందుకని 1, 2, 3 తారీఖుల్లో ఈ మహారుద్ర యాగాన్ని చేస్తున్నాం. ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్ని హోమాలు చేసుకోగలడో అన్ని హోమాలు ఈ యాగంలో జరుగుతాయి. 3వ తారీఖు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో, అంటే ఉదయం 3:30 దగ్గర నుండి స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకము, డ్రై ఫ్రూట్స్, భస్మము, అన్నాభిషేకము అన్నీ కూడా చాలా చక్కగా విశేషంగా జరుగుతాయి. అక్కడ ఒక శివ శాసనం ఒకటి ఉన్నది. మనం ఈ పరమేశ్వరుడికి సంబంధించినటువంటి శివ మహాపురాణంలో విద్యేశ్వర సంహితలో ఆయన మాట అన్నాడు, శివముక్కోటి రోజున ఎవరైతే నన్ను బ్రహ్మ ముహూర్తంలో ఆరాధన చేస్తారో వారు కుమారస్వామి కన్నా ప్రీతిపాత్రులు అవుతారు అని ఆయన చెప్పాడు. ఆ శాసనం అది నిజం కాబట్టి మనం కూడా ఇది చేయడం జరుగుతుంది. ఓకే. మాలాంటి వాళ్ళు పాల్గొనాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రత్యక్షంగా పాల్గొనొచ్చు, పరోక్షంగా పాల్గొనొచ్చు. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి అకామిడేషను, అక్కడ భోజనము, లేకపోతే టిఫిన్ దగ్గర నుండి కాఫీ టీలు అన్ని వసతులు అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. లేదంటే మేము ఇందులో పరోక్షంగా పలానా ద్రవ్యం ఇద్దాం అనుకున్నాం, ఇవ్వచ్చు. పలానా ద్రవ్యానికి సహాయం చేద్దాం అనుకున్నాం, అన్నదానం. సో అందులో పాల్గొనడానికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు, 3 రోజుల పాటు రావచ్చు. సో చూసారు కదా, పెనుమదం క్షేత్రంలో జరగబోయే అద్భుత మహారుద్ర యాగంలో పాలు పంచుకోవడానికి మన నెంబర్కి ఫోన్ చేయండి. ఎవరైనా సరే పాల్గొని వచ్చే అద్భుతమైన యాగంలో మీరందరూ రండి. ఈ క్షేత్రంలో ఆ క్షేత్ర మహిమను తెలుసుకోండి, అనుభవించండి. ఆ మహాశివుని కృపకు పాత్రలు కండి. ఫోన్ చేయండి. మీకు ఇక్కడ సకల సౌకర్యాలు, ఎంతమంది వచ్చినా ఇక్కడ మనకు అకామిడేషన్ అందుబాటులో ఉంది. అట్లాగే మీరు రాలేని వాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు మీ గోత్రనామాలు పంపించండి. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు వాళ్ళు టచ్లోకి వస్తారు. మీకు దాన్ని మళ్ళీ మీ ఇంటికి ప్రసాదాలు, కైంకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ ఇంటికి పంపిస్తారు. వాటిని ఎలా వాడాలో కూడా వీడియోలో చెప్పాము. ఇంకొక వీడియోలో ఆ వీడియో కూడా మీకు పంపిస్తాం. అవసరమైతే మీరు తప్పకుండా చూడండి. అట్లాగే అద్భుతమైన ఈ పూజల్లో మాత్రం మిస్ కాకండి. మహాయాగం ఇది. ఇలాంటిది మనలాంటి సామాన్యులు జీవితంలో చేసుకోలేరు. ఆయన ఒక గొప్ప మాట అన్నారు, ఒక మనిషి జీవితకాలంలో ఎన్ని యాగాలు చేయగలుగుతారో అన్ని యాగాలు ఆ రోజు జరగబోతున్నాయి. శివుడు లింగోద్భవ కాలంలో జరగబోతుంది. కాబట్టి ఇది మహా అద్భుతమైన యాగం. ఖచ్చితంగా పాల్గొనండి. కొత్త సంవత్సరాన్ని శివుడి భజనతో, శివుడి భక్తితో, శివైక్యం అవుతూ అంటే మళ్ళీ తప్పుగా అనుకుంటారేమో, శివుడిని ఆవాహన చేసుకుంటూ ఆ సంవత్సరం అంతా అద్భుతంగా గడిచేందుకు వీలుగా
ఈ యొక్క మహాక్షేత్రానికి తరలిరండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.